ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీ కుటుంబ సభ్యుల మధ్య, నీ బంధువుల మధ్య, లేదా నీ సొంత ఇంటి వారిలోనే నీవు ఎన్నిక లేనటువంటి స్థితిలో నీ యొక్క జీవితం గడుపుతున్నట్లయితే, ఎన్నిక లేనటువంటి స్థితిలో నిందలు అవమానాలు ఉంటున్నటువంటి పరిస్థితుల్లో నీ జీవితం కొనసాగింపబడుతున్నట్లయితే, ఎక్కువదే కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఎబ్బేజు జీవితం ద్వారా నీతో మాట్లాడుతున్నారు. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతన్ని ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గురించి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా, దేవుడు అతను మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. హల్లెలూయా. ఇక్కడ ఎబ్బేజు కనేటువంటి సమయంలో తన తల్లి ఎంతగానో వేదన పడినటువంటి పరిస్థితుల్లో అతని తల్లి ఆమెకు ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఎబ్బేజు అనే పేరుకి అర్థం ఏంటంటే వేదన పుత్రుడు అని అర్థం. అటువంటి పెయిన్ఫుల్ సిచ్యుయేషన్స్లో నుండి ఎబ్బేజును కన్నది కాబట్టి ఎబ్బేజుకి ఆ పేరు పెట్టింది. పెరిగి పెద్దవాడు అవుతున్న కొద్దీ కూడాను తన అన్నలు, చుట్టుపక్కల వారు అందరూ కూడాను గేలి చేస్తున్నారు, అవమానిస్తున్నారు. ఎప్పుడు చూసినా కానీ నువ్వు ఏడుపు గొట్టుడివే, నీ పేరులోనే ఉన్నది అని ఎంతగానో అవమానిస్తున్నారు, నిందిస్తున్నారు. తన సొంత తల్లే, తనని కన్ననటువంటి సొంత తల్లే నాకు ఇలాంటి కుమారుడు పుట్టాడు అని చెప్పి అతనికి వేదన పుత్రుడు అని పేరు పెట్టింది. మరి అటువంటి సమయంలో ఎబ్బేజు మరి అనేక సార్లు కృంగిపోయి ఉంటాడు. అనేక సార్లు అయ్యో నా జీవితం ఎందుకు ఈ రీతిగా ఉన్నది, నా తల్లి అసలు గర్భంలో కనకుండా ఉండుంటే బాగుండేది కదా అని ఎంతగానో వేదన పొందినటువంటి స్థితిలోనికి వెళ్ళి ఉంటాడు. అయితే అలాంటి స్థితిలో ఎబ్బేజు అయితే గనక ఒకే ఒక శ్రేష్టమైనటువంటి పని చేశాడు. చుట్టుపక్కల అన్నదమ్ములు తన్ని అవహేళన చేసి మాట్లాడుతున్నా, తన బంధువులు చుట్టుపక్కల వారు అవమానించి మాట్లాడుతున్నా, నిందలు వేస్తున్నా, తన తల్లే తనకు పుట్టినటువంటి కుమారుడిని గురించి వేదన పుత్రుడు నాకు పుట్టాడని తను పేరు పెట్టినప్పటికీ కూడాను ఎబ్బేజు అయితే గనక కృంగిపోలేదు, కానీ తన జీవితాన్ని మార్చుకోవాలనుకున్నాడు. అనేక సార్లు మనుషులు మాట్లాడేటువంటి మాటలను బట్టి ఎంతగానో నిరాశలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. అయ్యో నా జీవితం ఇంతేనా, చుట్టుపక్కల వారు మాట్లాడుతున్నారు కదా, అదే నిజం అనుకుంటా, అదే నా జీవితంలో కరెక్ట్ అనుకుంటా, నేను అలాగే నా జీవితాన్ని కొనసాగించాలనుకుంటా అని కొన్నిసార్లు నిరాశలోనికి వెళ్ళిపోయి తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతుంటారు. అటువంటి స్థితిలో దేవుడు ఒక ఎబ్బేజు జీవితం ద్వారా ఎంతో చక్కనైనటువంటి మరి జీవిత సత్యాన్ని అయితే మనకు తెలియజేస్తున్నాడు. ఎబ్బేజు యొక్క జీవితము పుట్టిన నాట నుండి నిందలు, అవమానాలు, అవహేళన మధ్య మరి తన జీవితం కొనసాగింపబడినప్పటికీ కూడాను తను చేసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి పని ఏంటంటే దేవుని ఎదుట మొరపెట్టుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని ఎదుట మొరపెట్టుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. అయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదించాలి, నా సరిహద్దుల్ని విశాలపరచాలి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి, ఏ కీడు రాకుండా నన్ను తప్పించాలి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిజంగానండి అనేక సార్లు మనుషులు నువ్వు చెప్పే మాటలను వినకపోవచ్చు, నువ్వు చెప్పే నీ యొక్క బాధని వాళ్ళకి ఎలా ఉంటుందంటే అపహాస్యం చేసేటువంటి రీతిగా ఉండవచ్చు. కానీ నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఎప్పుడు కూడా నీ పరిస్థితిని చూసి దేవుడు అవహేళన చేసేటువంటి వాడిగా ఉంటాడు, అవమానించేటువంటి వాడిగా ఉంటాడు, నిన్ను అర్థం చేసుకునేటువంటి వాడిగా ఉంటాడు. నిన్ను ఆ పరిస్థితుల నుండి
బయటికి తీసుకుని వచ్చేటువంటి వాడిగా ఉంటాడు. ఏ జనులైతే నిందించారో అవమానించారో ఆ పరిస్థితుల్లోనే దేవుడు ఘనముగా నిలబెడతాడు. అదే రీతిగా దేవుడు ఈ యొక్క ఎబ్బేజును కూడాను తను చేస్తున్నటువంటి ప్రార్థన ద్వారా తన సహోదరులందరికంటే కూడాను ఘనముగా దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీ కుటుంబంలో నీవు కూడా ఇలాంటి స్థితిలో ఉన్నట్లయితే నువ్వు కృంగిపోవాల్సినటువంటి అవసరం లేదు. మరి నిందింపబడుతున్నానని నా జీవితం ఇంతేనా, నా జీవితం ఈ రీతిగానే ముగించుకోవాలా అని నిరాశలోనికి వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ ఒక ఎబ్బేజు ఒక చక్కటి ప్రార్థన ప్రతికూల పరిస్థితుల్లో చేసినప్పుడు ఎబ్బేజు చేసినటువంటి ప్రార్థనని దేవుడు ఆలకించాడు, అంగీకరించాడు, ఆమేన్ అన్నాడు. ఏ జనులైతే నిందించారో అవమానించారో అవహేళనగా చూశారో అదే జనుల మధ్య ఘనంగా దేవుడు నిలబెట్టాడు. ఎబ్బేజు జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యము నీ జీవితంలో కూడా నిశ్చయముగా జరిగిస్తాడు. ఒక ఎబ్బేజులాగా నువ్వు కూడా అడుగు, ప్రార్థన చెయ్యి. దేవా, నా పరిస్థితులను మార్చయ్యా, నువ్వు నాకు తోడుగా ఉండయ్యా. మనుషులు ఎవరు నాకు తోడుగా ఉన్నా లేకపోయినా కానీ పర్వాలేదు, నువ్వు ఒక్కడు నాకు తోడుగా ఉంటే చాలని దేవుడి సన్నిధిలో నువ్వు మొరపెట్టు. నిశ్చయముగా ఎక్కడైతే నిందింపబడ్డావో, అవమానింపబడ్డావో, అవహేళన చేయబడ్డావో అదే జనుల మధ్య నీవు నమ్మినటువంటి నీ దేవుడు ఘనముగా నిన్ను లేవనెత్తబోతున్నాడు. అనేకులకు ఆశీర్వాదముగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.